హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈరోజు మా అమ్మ ఈవినింగ్ పిల్లల కోసం స్నాక్స్ చేస్తుంది. స్నాక్స్ అంటే మామూలు స్నాక్స్ కాదండి. ఇవి ఏంటంటే మిర్చి బజ్జీ, ఇంకా ఆలు బజ్జీ, ఇంకా ఎగ్ బజ్జీ 3 కలిపి చేస్తుంది ఈరోజు. ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు తినొచ్చు. పిల్లలైతే ఎగ్ బజ్జీని మంచిగా ఎంజాయ్ చేస్తారు. కారం తినని వాళ్ళకి ఆలు బజ్జీ, స్పైసీగా తినాలనుకునే వాళ్ళకి మిర్చి బజ్జీ. పచ్చిమిర్చి నీట్‌గా కడిగేసి ఇలా ఘాట్లు పెట్టుకున్నాము వీటికి. అంతే, దీంట్లో ఏం కలపలేదు. ఓన్లీ ఘాట్లు మాత్రమే పెట్టేసాము. ఇంకా ఎగ్స్ బాయిల్ పెట్టేసాము. ఎగ్స్ బాయిల్ చేసేసి వీటిని వీటి పొట్టు తీసిన తర్వాత కట్ చేయాలి. మామూలుగా ఎగ్ కాకుండా, సగం ఎగ్ కాకుండా ఒక్క ఎగ్‌లో 4 ముక్కలు చేయమని చెప్పిందమ్మ. అలా అయితే పిల్లలు తినడానికి కూడా బావుంటుంది. వేస్ట్ చేయకుండా ఉంటున్నాయని ఇలా కట్ చేయమన్నది. సగానికి కట్ చేసిన తర్వాత దాంట్లో మళ్ళీ 2 పీసెస్ లాగా కట్ చేయమని చెప్పింది. చూడ్డానికి కూడా బావున్నాయి ఇలా చిన్న చిన్న సైజులలో. పిల్లలు మాత్రం మంచిగా తింటారు. ఈ ఎగ్ బజ్జీ తినడం వల్ల వాళ్ళకి హెల్త్ కూడా బావుంటుంది గదా! బలం వస్తుంది. ఈ సమ్మర్‌లో ఆడుకుంటూ ఉంటారు కాబట్టి. ఇంకా ఆలు బజ్జీ. ఆలు బజ్జీ ఇలా 2 తొక్కులు తీసేసి వీటికి ఇలా చెక్కుకున్నాము. సన్నగా స్లైసెస్ లాగా చేశాను ఆలును. అంతే అండి. మిర్చి, మిర్చి రెడీ అయిపోయింది. ఎగ్ కట్ చేసి పెట్టాము. ఇంకా ఆలు కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు వీటి మూడిటికి కలిపి ఒకటే పిండి, శనగపిండి. శనగపిండిలోకి కొంచెం రుచికి తగ్గట్టుగా కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఉప్పు, మసాలా. అమ్మ ఈ 3 వేసింది. కారం మరి ఎక్కువ వేసుకోకుండా కొంచెం మనం టేస్ట్ కోసమే అలా వేసాము. ఉప్పు కూడా అంతే టేస్ట్‌కి తగ్గట్టు. కొంచెం మసాలా వేసింది. దీంట్లో ముఖ్యంగా వేయాల్సింది ఇంకొకటుంది. అది అందరికీ తెలిసిందే, సోడా. వంట సోడా. ఈ వంట సోడా వేయడం వల్ల ఏమైద్దంటే కొంచెం పఫీగా ఉంటాయి. స్మూత్‌గా ఉంటాయి. ఇలా మొత్తం జారుగా కలిపిందమ్మ. పిండిని కలుపుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎలా పడితే అలా కలిపితే మంచిగా రావు మిర్చి బజ్జీ. ఇలా జారుగా ఉండలు కట్టకుండా, ఉండలు లేకుండా బాగా కలపాలంట. ఈ సమ్మర్ వచ్చిందంటే పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి కావాలని అనిపిస్తూ ఉంటది. ఎంత ఆడతారో అంత ఆకలిగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. మీరైతే ఈ సమ్మర్‌లో ఎలాంటి స్నాక్స్ చేస్తున్నారో కామెంట్ పెట్టండి. మా అమ్మ అయితే ఇలా చిటికెలో చేసేస్తుంది ఏదైనా అనంగానే. ఇంకొంచెం వాటర్ పోస్తూ ఇలా కలుపుతూనే ఉంది. మరీ గట్టిగా కాకుండా, మరీ జారుగా అవ్వకుండా, మరీ జారుగా అయినా కూడా మిర్చి బజ్జీకి పట్టదనమాట. ఇలా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా ఉంటేనే మనకి మిర్చి బజ్జీ మంచిగా వస్తాయంట. మనం దోస పిండి, ఇడ్లీ పిండి ఉంటుంది గదా! ఆ టైప్‌లో ఉండాలంట. అంతే అండి. ఇప్పుడు ఎగ్ బజ్జీ ఏస్తుంది అమ్మ. చూద్దాం, ఫస్ట్ ఎగ్ బజ్జీ వేస్తుంది. ఆయిల్ ఇలా హీట్ అయ్యాక కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక తర్వాత చిన్న చిన్న ఎగ్ పీసెస్ తీసుకొని ఇలా కాగిన నూనెలో వేసింది. చిన్న చిన్నగా ఇలా భలే ఉన్నాయి చూడ్డానికి. ఇవైతే నాకైతే భలే నచ్చినాయి. పిల్లలు ఈజీగా చేతిలో పట్టుకొని తినడానికి కూడా బావుంటాయి ఇవి. బాయిల్ ఎగ్ తినడం ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదండి. బాయిల్ ఎగ్‌లో B12 ఉంటుంది. ఇది పిల్లల ఎదుగుదలకు, మెదడు పనితీరుకు ఎంతగానో ఉపయోగపడుతుందంట. కండరాలకు బలాన్నిస్తుంది. ఇంకా ఇందులో విటమిన్ డి కూడా ఉంటుందంట. ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలు ఎంతో చక్కగా పెరగడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అని అంటుంటారు. రోజుకొక బాయిల్ ఎగ్ పెట్టడం వల్ల కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉంటారంట. ఇలా స్నాక్ లాగా చేస్తే ఇంకా వాళ్ళు ఇష్టంగా తింటారు. బాయిల్ ఎగ్ అప్పుడప్పుడు తినమంటే అసలు తిననే తినరు. ఇలా బజ్జీ ఏయడం వల్ల కూడా వాళ్ళకి మంచి ప్రోటీన్ అందుతుంది.
ఇలా వేసింది చూడండి బాయిల్ ఎగ్ తోటి అమ్మ ఎగ్ బజ్జీ. ఇలా ఫ్రై అయ్యాయి మంచిగా. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని అమ్మ తీసేసింది. అంతే అండి, ఎగ్ బజ్జీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆలు బజ్జీ వేస్తుంది. ఆలు బజ్జీ చూడండి ఎలా ఉన్నాయో. ఈ స్లైసెస్ సన్నగా రావాలి, లేకపోతే మందంగా వస్తే అంత టేస్టీగా అనిపించవు ఆలు బజ్జీ. చిన్నప్పుడు మేమైతే ఆలు బజ్జీ బాగా తినేది. మా నాన్నగారు బయట నుంచి తీసుకొచ్చేది ఆలు బజ్జీ. దాని మీద కారం చల్లి మా చెల్లికి నాకు బాగా ఇష్టంగా అనిపించేది. ఈ ఆలు బజ్జీ అయితే రెండు ఆలుగడ్డలు కట్ చేసుకుంటే చాలు, చాలా అవుతాయి. చాలా స్లైసెస్ అవుతాయి. ఇవి పిల్లలకు కూడా చాలా అవుతాయి తినడానికి. పిల్లలు ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇలా ఆలు బజ్జీ చేసుకుంటే బాగుంటది. వాళ్ళకి కారం తగలకుండా ఆలు బజ్జీ అయితే మంచిగా తినేస్తూ ఉంటారు. ఎగ్ బజ్జీ, ఆలు బజ్జీ 2 పిల్లలకి మంచిగా నచ్చాయి. ఇలా మేమైతే మిర్చి బజ్జీలో ఆనియన్ వేసుకొని, సన్నగా ఆనియన్ కట్ చేసుకొని ఇందులో వేసుకొని తినేసామండి. ఎలా ఉన్నాయి మా స్నాక్స్? అంతే అండి, ఎంతో ఈజీగా అయిపోయాయి. ఆలు బజ్జీ, ఎగ్ బజ్జీ, మిర్చి బజ్జీ మా అమ్మ చేసింది మా కోసం. ఓకే అండి. మా వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.